నేను ఎటు కూర్చున్నాను? లెఫ్ట్ లో. నేను లెఫ్ట్ లో కూర్చుంటే నువ్వు రైట్ లో చూస్తావా? తిరిగిటు. వద్దండి, శివాలయంలో శివుణ్ణి, విష్ణు ఆలయంలో నరసింహస్వామిని, ఏ నంది చోటు నుంచో బింది చాటు నుంచో చూడాలి తప్ప స్ట్రైట్ గా చూస్తే బూడిదే. అదేం కాదు త్రిమూర్తులు, కంటి చూపుతో చంపేసే వంశం అట కదా మీది. ఎవడన్నాడు ఆ మాట? ఇంకెవరు? ఆ పంతులే అన్నాడు. ఏం పంతులు? నేనేదో అన్నాను, ఈయనేదో విన్నాడు, అది మళ్ళీ మీతో ఇంకోలా అనే ప్రయత్నంలో ఉన్నాడు. ఏయ్ పంతులు, ఆగు, రా వెనక్కి. వస్తున్నా. రా దగ్గరికి. వచ్చేసా. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, సూటిగా చూడు, డైరెక్ట్ గా చూడు. ఏ చచ్చిపోయావా? మరెందుకన్నావా మాట? వేరే పెట్టి కన్ను కొడుతున్నా. తప్పు. నన్ను క్షమించు. పెద్దవాడివి, కూర్చో. అయ్యా మీరు నిజంగా దేవుడు. మరి నేను? అయ్యా మీరు ఆపండి. కాలుదారి గోదాట్లో పడ్డవాడైనా బతుకుతాడేమో గాని తమ ముందు నోరు దాని వాడు బతకడని అనుభవం మీకు తేలింది. అప్పుడే మన ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది. ఇప్పుడు బానే ఉంది. ఈ ముహూర్తాల విషయం రేపు మా ఆడబిడ్డకి తెలిసి దిగిందంటే ఉంటుంది యుద్ధం. దిగవయ్యా. ఈ పెళ్లి చెడగొట్టి నా కూతుళ్ళిద్దరిలో ఒకదానికి సాంబశివరావుని కట్టబెట్టి ఆనందంతో టపాకాయలు కాల్చిగాని ఈ ఊళ్ళో నుంచి కదలను. చీపుగా టపకాయలంటే అవసరమైతే ఇల్లే కాల్చి పడేద్దాం. హలో సైదులు. ఏమయ్యా సైదులు, పెళ్ళింటికి వస్తా నవ్వుతూ రావాలి గాని కసుబుసులాడతావేంటి? కస్సు బుస్సులాడటం కాదురా, భరతనాట్యం ఆడతాను. భరతనాట్యం డిస్కో. నీకెందుకురా? బాబాయ్ అంటే నన్ను కొట్టావేంటన్నా? ఇప్పుడు బాబాయ్ నిన్ను కొట్టాను, నిన్ను బాబాయ్ కొట్టాను. ఇట్ట కొట్టావేంటా బాబు? హ్యాబిట్. నీ హ్యాబిట్ పాడు గారు. కారణం లేకుండా కొడతావేంటా? కారణం ఉండే కొట్టాలా? కారణం లేకుండా కొడతాను, కారణం ఉండి కొడతాను, కారణం తెచ్చుకొని కొడతాను. ఎవరు? సైదులా. ఇప్పుడే నీ గురించి అనుకుంటూ ఉన్నాం. నీకు 100 ఏళ్ల ఆయుష్. ఏం కాంతం, బాగున్నావా? లేదమ్మా, జబ్బు పడ్డాం. నువ్వేదో మందు ఇస్తావంటగా మందు, అందుకని వచ్చాం. నేను మందు ఇవ్వడం ఏమిటి? ఇదిగో తీసుకోండి. నీకు మందు పెట్టే అలవాటు ఉందిగా. ఈయన మేనల్లుడికి మందు పెట్టే కదా నీ కూతురికి వాల్చుకున్నావు. ఇదిగో సూర్యకాంతం, తెలిసి తెలియకుండా మాట్లాడకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏం మాట్లాడావమ్మా? ఏం మాట్లాడావు? ఏమమ్మా వదినమ్మా, ఏమిటి నీ ఉద్దేశం? మా ఆవిడికి గోదురు కప్పలా నోరుంది అనేగా నీ ఉద్దేశం? గయ్యాళి గంపలా వరుసది అనేగా నీ ఉద్దేశం? నువ్వు మా సూర్యకాంతం ఒక బండ రాక్షసి, ఒక పరిగిమాలింది, ఒక నీచో. ఏమయ్యా, నువ్వు వాళ్ళని తిడుతున్నావా నన్ను తిడుతున్నావా? నాకు అర్థం కావడం లేదు. తిట్టినా పెళ్ళాన్ని పడగదులు అంటాం గానీ ఇలా పబ్లిక్ అంటావా? నా అటాక్ అంతా ఆళ్ళ మీదే. ఈలోగా నువ్వు వెళ్ళి మా అక్క మీద మురుగు, మీద పడి కలిసి అంతే. అవునయ్యో, నేను వెళ్ళి మెక్కతోనే పెట్టుకుంటాను. చీరకి చీరే కరెక్ట్. ఈస్ట్ గోదావరి మీద సవాల్, వెస్ట్ గోదావరి మీద గోల్మాల్. నన్ను క్షమించొదినా, మా ఇంట్లో బోరు పాడైపోతే అరగంటలో బాగు చేయించగలిగాను. కానీ ఎప్పటి నుంచో పాడైపోయిన మా ఆవిడ నోరు మాత్రం మోయించలేకపోతున్నాను. నీకు తెలుసుగా అన్నయ్య, ఆడది కుళ్ళుతనంతో చూస్తే కుటుంబాలే నాశనం అయిపోతాయి. అందుకే దాని దిష్టి మన ఇంటి మీద పడకుండా ఉండడం కోసం రాక్షసులా అడ్డం పడ్డాను. నీలాంటి మంచోళ్ళుంటే మాకే దిష్టి తగలదయ్యా. ముందు గారెలు తిని. ఏమమ్మా, నా కూతుళ్ళకి నీ కోడలయ్యే హక్కు లేదా? ముహూర్తాలు పెట్టుకునే ముందు నా కూతుళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించావా? ఆలోచించే టైం ఎక్కడిది? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు కదా. ఎందుకు ఆగదు? ఎందుకు ఆగదు అంట. బస్సులో కక్కొస్తే నేను చాలా సార్లు ఆపుకున్నాను. మీరు కళ్యాణం ఆపుకోలేరా? ఆపుకోవాలంటే వచ్చిన కడిపే ఆపుకోవచ్చు. అసలు మమ్మల్ని గడప తొక్కకుండా చేయాలని ప్లాన్ చేశారులే. నిన్నెప్పుడు తక్కువ చేయాలి కాంతం. రారా తమ్ముడు, బాగున్నావా? నా సంగతి ఏం గానీ ముందు నా కూతుళ్ళ సంగతి తెలుసు, లేకపోతే నువ్వు నా అక్కవల సంగతి కూడా మర్చిపోతాను. జాగ్రత్త. అర్థమైందా? అర్థమైంది. అన్నట్టు మీ అమ్మాయిని అమెరికా పంపిద్దాం అనుకున్నారు కదండి. నా కూతురు అమెరికా పంపించి ఒకదాని జార్జి బుష్ కి, రెండోదాని సద్దాం హుస్సేన్ కి పెళ్లి చేద్దామని. ఏదోనండి, మీ అమ్మాయిల గురించి పొరపాటుగా వాగారండి, క్షమించండి. పొరపాటు అంటే అసలు ఆ ఇంటికి ఇంటికి ముడిపెట్టింది నువ్వేనంటగా. ఆ బ్రోకరేజ్ ఏదో మాకు చేసి పెడితే 10 ఎకరాల పొలం రాసిచ్చేదానిగా. ఏమా బ్రోకరేజ్ చేసే బతుకు కాదు మాది. ఊళ్ళో బట్టలు లేవా, రేవల బండలు లేవా?
అయ్య బాబోయ్ కనుగొట్టారండి అమ్మగారు పెళ్ళైన అర్థం కనుగొట్టారండి ఈయన. మా ఆయన నీకు కనుగొట్టాడా ఏమయ్యా ఏమే పెళ్ళి ఈ నేలైంది నీకే నేను కనుగొట్టలేదు అలాంటి దాన్ని కనుగొట్టానంటే ఎలా నమ్ముతావే ఆ, ఏమే మొగోడనేవాడు ఈ రోజుల్లో ఒక్క భార్యను మెయింటైన్ చేయడం ఎంత గొప్ప విషయం తెలుసా అలాంటిది నా గుదిబండ నాకుండగా నేను నీ కన్ను కొట్టి నెత్తి మీద ఎక్కించుకుంటాను ఎలా అనుకున్నావు ఇంపాసిబుల్ అయ్య బాబోయ్ ఈయన మళ్ళీ కనుగొట్టేశారండి బాబు నాకు. అమ్మగారు ఇంకా లాభం లేదండి ఈయన గడియారంలో ముల్లాగా నాకు టిక్కు 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 అని కనుగొట్టేస్తున్నారు. ఇక నేను రంగంలోకి దిగేస్తానండి. దీనికి అర్థమయ్యేటట్టు చెప్పవే ఇది నిజంగానే కన్ను కొట్టాను అనుకుంటుంది నువ్వు చెప్పవే. చాలేవే వరస కలిసిందే మరదలా అంటే సరసం ఆడదాం రమ్మందట నీలాంటిది. వాడి కంట్లో ఏదో నలకపడి కన్ను అదురుతుంది. దానికి నువ్వు చాటంత గొడవని చాపంత చేస్తావే. నువ్వు ఉండకాయ్ ఆ లెక్కకొస్తే షాటను మూటంతా చేస్తావు రా చూసుకుందాం దమ్ముంటే. రండి ఉతకడం మాకు తెలుసు. రావే, రా, రండి. రా. రండి. పాపం 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 ప్రేమిల్ని ఏమనొద్దు బాబాయ్. ప్రవీణ్ ఏమనొద్దు మీ అమ్మని ఏమనొద్దు మీ బాబుని ఏమనొద్దు. ఏయ్ అసలు ఈ పెళ్లి ఒప్పుకున్నా ఎదవేడే మీ బావ లోపల 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 ఉన్నాడు కాదు. అసలు నువ్వే వాడిని ఇష్టపడ్డావు వాడే నేను ఇష్టపడ్డాడు ఇప్పుడే తెలిసేయాలి ఎక్కడ ఉన్నాడు వాడు. రేయ్ సాంబా రేయ్ తమ్ముడు అత్తయ్య రేయ్ సాంబా రారా. మావయ్య బాబాయ్ రేయ్ మీ జంట చాలా బాగుందిరా మీకు పెళ్ళి 100 ఏళ్ళు హాయిగా ఉండాలి. ఇది నా కాళ్ళకి దండం పెట్టండి ఆశీర్దిస్తాను. పిల్లా పాపలతో సుఖంగా ఉండండి రా. రేయ్ ఇక్కడ మెత్త ఏ కొమ్ముచ్చుదేటో చూస్తా. అలాగే దీన్ని కాసుకోలేక చచ్చిపోతున్నాను. సైదులు బాబు గారు ఆ. మీరెంత మంచోరండి. మనిషి చూస్తే డిటర్జెంట్ సబ్బు తెచ్చే మెరుపు, మనసు చూస్తే బట్టల సోడా కంటే తెలుపు. వద్దే ఇలా రిన్ సోప్ వేస్తావు నేను తట్టుకోలేను. అమ్మో బాబు గారు ఆ? పెళ్ళైపోయి పతివ్రతలో ఉండిపోయాను కానీ ఆ. అదే పెళ్లి కాకపోయి ఉంటే నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించేసి లేపుకెళ్ళిపోయి ఉండేదాన్ని. వద్దే నాకు ఆ మాట చెప్పి నా మనసు కరిగించొద్దు. నాలో మళ్ళీ ఆశలు రేకెత్తించొద్దు. మళ్ళీ జన్మంటూ ఉంటే నే కుండనై పుడతాను నువ్వు బండపై పుట్టు. చాకరేవులో కలుద్దాం. బాయ్. బాబు గారు ఇదిగో రాజ్యం ఈ పాపం ఊరికే పోతుంది అనుకో. ఏయ్, పోకపోయినా పర్లేదే మన పాపం మన దగ్గరే ఉంటది. ఏమో మీ ఆయన్ని పిలు మీసాలు పట్టుకుని నవ్వుతాను అంతే. అక్కడ చూడండి ఎవరు వస్తున్నారా ఎవరు అటు చూడండి. బాబు గారు మీరా నమస్కారం అన్నయ్య గారు. ఏం సైదులు ఎప్పుడొచ్చావు? వచ్చి చాలాసేపు బావా ఇప్పుడే మీ చెల్లి మీ గురించి అనుకుంటుంది. అవునన్నయ్య గారు మీకు 100 ఏళ్ళు తలుచుకోగానే వచ్చేసారు. పిల్లల్ని తీసుకురాలేదా? లేదు బావా పిల్లలు కాలేజ్ హాస్టల్ ఉన్నారు పెళ్లికి ఎక్కడ లేట్ అవుతుందని ముందు మేము వచ్చేసాం. అవునండి అయిన వాళ్ళ మేము కూడా త్వరగా రాకపోతే పెళ్లి పనులు ఎవరు చేస్తారు? పచ్చళ్ళు నూరాలి వడియాలు పెట్టాలి అప్పడాలు వత్తాలి. ఓ పిచ్చి మామ అదెంత పనే మన చుట్టాలందరూ వచ్చారనుకో వాళ్ళ అప్పడాలు ఆడే ఉతుకుంటారు వాళ్ళ పచ్చళ్ళు ఆడే చేసుకుంటారు. నిజమే అబ్బాయి పెళ్ళంటే ఉత్సాహంగా మీలాగా ఎంతమంది పరిగెత్తుకుంటా వస్తారో. అవును బాబు గారు పెళ్లి ఎక్కడ జరిగిపోతుంది మీ చెల్లి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. దాని వెనకాల నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చాను అనమాట. మనం ఎంత అభిమానిస్తామో అన్నయ్య గారికి తెలియదా? నిజమే మీ అభిమానాలే మా కుటుంబానికి ఎప్పుడూ శ్రీరామ రక్ష. సరే సరే వెళ్ళి పెళ్లి పనులు అలాగే చూడండి. బాబు. అలాగే అన్నయ్య గారు. బాబు గారు మీరే వరి అవ్వకండి పెళ్లి పనులని మేము దగ్గర జరిపిస్తాం. ఏమయ్యా మనం ఇక్కడికి వచ్చింది పెళ్లి పనులు చేయడానికా? ఆ మాట నేను అన్నానంటే నువ్వేగా పచ్చళ్ళు పట్టాలి అప్పడాలు వస్తాను తసదిగా కమిట్ అయిపోయావు. నేనేదో ఆయన చూసి భయపడ్డాననుకో నువ్వు కూడా భయపడతావా? నేను నిన్ను చూసి ధైర్యంగా ఉన్నానే నువ్వే భయపడితే నా దిక్కు ఎవరు చెప్పు. అంటే వీళ్ళందరికీ భయపడుతూ మన అమ్మాయిలు గంగలోకి తోసేద్దామా? మనం తోసేసినా మన పిల్లలు గంగలో మునగరే అయ్యి పెద్ద కరుణలయ్యి. ఆ సంగతి నాకు తెలుసు. ఆ. మనకి సపోర్ట్ గా అమ్మాయిలు రంగంలోకి దింపితే పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఫోన్ చేద్దాం. చేయండి. అమ్మా పండుగండు వచ్చేసారా నా బంగారు తల్లులు? వీళ్ళంతా చేరి మీకు వెన్నుపోటు పొడిచారే. మాకు తెలుసులే బాగున్నారమ్మా? ఓవర్ ప్రేమలెందుకులే యాంటీ. యాంటీ ఏమిటే ఆంటీ అనాలి. అప్పుడు ఆంటీవే ఇప్పుడు యాంటీ కదా. You stupid fellow, who is this? ఇదేనమ్మా మన కొప్పుల్లో నిప్పులు పెట్టింది. ఓహో ఏయ్ ఓయ్ ఇటురా. ఏంటి ఆ నడక? ఏంటి మీ నడక? ఇది క్యాట్ వాక్. అయితే నాది డాగ్ వాక్. ఓ మీ ఊర్లో డాగులు క్యాట్ వాక్ చేస్తాయా? క్యాట్లు వాక్ చేస్తున్నప్పుడు డాగులు వాక్ చేయవా? మా ఊళ్ళో ఇంకా చాలా చాలా వాకులు ఉంటాయి. కావాలంటే చూపిస్తాను కొన్ని శాంపుల్ గా చూసుకోండి. ఈ మూట